ఈ పర్షియన్ అఖాతం మనకి ఇలా ఈ అరేబియా సముద్రం నుంచి ఇలా దిల్మున్, మక్రాన్, బహ్రైన్ అంటుంటాము. దిల్మున్ మరియు మక్రాన్ తీరం, పాకిస్తాన్ అనంతరం మక్రాన్ తీరం వస్తుంది. దిల్మున్ అనే ప్రాంతాలు కూడా వస్తాయి. రైట్, వీటి నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఇదంతా పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ అంటాం. పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా చివరికి ఈ నౌకలు వస్తువుల్ని, కార్గోని క్యారీ చేస్తూ ఇరాక్ ప్రాంతానికి, అంటే ఆనాటి మెసొపొటోమియా ప్రాంతానికి వస్తువుల యొక్క రవాణా జరిగింది. అంటే ముఖ్యంగా ఇందులో లోతాల్ ఇక్కడ ఉంది. లోతాల్ ఇది గుజరాత్లో ఉంది. ఈ లోతాల్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం ద్వారా రైట్ వయా మక్రాన్ తీరం, మక్రాన్ అండ్ దిల్మున్ అనే 2 తీరాల ద్వారా రైట్ పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ ద్వారా ఇరాక్ ప్రాంతానికి, ప్రజెంట్ ఇరాక్ ప్రాంతానికి, ఆనాటి మెసొపొటోమియా లేదా సుమేరియా ప్రాంతానికి వస్తువుల రవాణా జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే సింధు ప్రజలు ప్రధానంగా మెసొపొటోమియన్లతో విస్తృత విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు అనేది చాలా క్లుప్తంగా తేటతెల్లమవుతోంది.